ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. 102వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగిడి కంటి వలె నున్నాను. చాలండి. ఇక్కడ 101వ కీర్తనలో మనం చూస్తే భక్తుడైన దావీదు కీర్తన అని వ్రాయబడి ఉంది. 102వ కీర్తనల మీద ఎవరు రాశారో తెలియదు. 103వ కీర్తనలో మరలా దావీదు కీర్తన అని వ్రాయబడి ఉంది. ఈ 102వ కీర్తనను మనం చూస్తే ఆ పైన ఏమని రాయబడింది ఉందంటే, దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర్ర అని వ్రాయబడి ఉంది. అంటే మొర్ర అంటే ఒక ప్రార్థన. ఇక్కడ భక్తుడు బైబిల్ పండితుల ప్రకారంగా అయితే 101, 103 మరి దావీదు గారు రచించి ఉన్నారు కనుక ఇది కూడా ఆయనే రచించి ఉండవచ్చు అని ఒక అభిప్రాయం. ఇప్పుడు మనము కీర్తన భాగంలో చూస్తే అన్ని కీర్తనలు పాటలు ఉన్నాయి. ఇది మాత్రం ఒక ప్రార్థన. ఏమిటండి ఇది? ప్రార్థన. ఆ ప్రార్థన ఏమని చేస్తున్నాడంటే భక్తుడు ఎలాంటి సందర్భంలో చేస్తూ ఉన్నాడంటే దుఃఖములో ఉన్నాడు. ఏ సందర్భంలో అమ్మా? దుఃఖములో ప్రాణము సొక్కిపోయింది. ఒంటరిగా ఆ యొక్క భక్తుడు యొక్క పరిస్థితిని మనము గమనిస్తే, నేను అడవిలోని గొడబాతును పోలి ఉన్నాను అంటూ ఉన్నాడు. గొడబాతుని ఎవరైనా చూశారండి? గొడబాతు ఎవరైనా ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు బాతుని చూసారా ఎవరైనా? బాతుని, కొంగని, ఆ బాతు కొంగని రెండింటిని కలిపితే ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది. కొంగ ఏం చేస్తుందంటే ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. కొంగ ముక్కును చూసారా? సన్నగా ఉంటుంది, పొడుగ్గా. ఈ గొడబాతు కూడా దాని ముక్కు ఒక మూర పొడుగు ఉంటుంది. దాని యొక్క కాళ్ళు కూడా బాతుకున్నట్టు తెడ్లులాగా ఉంటాయి. ఆ 2 ఏళ్లకు మధ్యలో పల్చటి చర్మము, అంటే నీళ్ళల్లో ఈదే విధంగా ఉంటుంది ఆ యొక్క కాళ్ళు. ఈ గొడబాతు ఎంత ఎత్తు ఉంటుందంటే నా మీద ఇంకా 6 అడుగు ఎత్తు ఉంటుంది. 5.5 నుంచి 6 అడుగులు ఎత్తులో ఉంటుంది గొడబాతు. ఈ గొడబాతు రెక్కలు ఎంత పొడుగు ఉంటాయో తెలుసండి? 6 అడుగులు వెడల్పు ఉంటుంది. ఇక్కడ నుండి ఆ యొక్క మిక్సర్ అడుగు ఉండవచ్చు. ఈ గొడబాతు కుడి పక్క 6 అడుగులు, ఎడం పక్క 6 అడుగులు, 2 రెక్కలు కలిపితే 12 అడుగుల రెక్కలు ఉన్నాయి దానికి. దాని ఎత్తు 6 అడుగుల వరకు ఉంది. ఈ గొడబాతు యొక్క బరువు ఎంత ఉంటుందంటే 15 కేజీ 25 కేజీలు బరువు ఉంటుంది. ఈ గొడబాతు ఆయుష్ ఎంతంటే 15 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు ఈ గొడబాతు బ్రతుకుతా ఉంది. దీనికి ఇంగ్లీష్లో పెలికాన్ అంటారు, పెలికాన్ పక్షి. ఈ యొక్క గొడబాతు అనేక దేశాల్లో జాతీయ పక్షిగా వారు ఆ గొడబాతును ఏర్పరచుకుని ఉన్నారు. ఈ గొడబాతులు ఏ ప్రత్యేకత లేకపోతే ఈరోజు మనము చెప్పుకోవాల్సిన పని లేదు. దేవుని వాక్యములో భక్తుడైన దావీదు నేను అడవిలోని గొడబాతును పోలి ఉన్నాను అని ఎందుకు అన్నాడా అన్న విషయాన్ని మనము నేర్చుకునే ముందుగా ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ గొడబాతుని లేవియ కాండము 11వ అధ్యాయము 18వ వచనములో దేవుడు ఏమని రాసి ఉంచి ఉన్నాడో ఒకసారి చూద్దాం. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకునవలెను, వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రాంచపక్షి. అమ్మ 18వ వచనాన్ని చదవండి. గొడ్లగూబ, హంస, గోడబాతు. చాలు. మనకి ఈ గొడబాతుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమని వ్రాసి ఉంచి ఉన్నాడంటే పక్షులలో ఇది హేయమైనది. ఎలాంటిదంటమ్మ గొడబాతు? హేయమైనది అంటే అపవిత్రమైనది. దాని మాంసాన్ని ఎవరు కూడా తినకూడదు. అది హేయమైన పక్షి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఇది హేయమైన పక్షి అయినప్పటికీ ఇది శ్రేష్టమైనటువంటి నీరు తాగుతుంది. అది దీని యొక్క ప్రత్యేకత. ఈ గొడబాతులో నుండి 5 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. 5 విషయాల్లో మొట్టమొదటి విషయము, ఈ గొడబాతుకి నీరు ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇది మనుగడ సాగిస్తూ ఉంటుంది. అసలు ఈ గొడబాతు ఎక్కడ సంచరిస్తుందంటే సరస్సుల మీద,
నీటి ప్రవాహాలు ఎక్కువగా ఉన్న చోట, సముద్రాలు, నదుల దగ్గర అది ఎక్కువగా విహరిస్తూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. దాని నివాసాలు చిత్తడి నేలలు, చెట్ల గుబుర్లు, గొడబాతు ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది. దీనికి మరొక పేరుంది, ఏమిటి అంటే నీటి పక్షి. ఇది నీటిని బాగా ఇష్టపడతా ఉంది. ఎక్కువగా ఆకాశములో డైరెక్ట్గా వర్షపు ఆ నీటిని తాగటానికి ఈ గొడబాతు ఇష్టపడతా ఉంటుంది. ఇక రెండవ విషయము, నీరు లేకపోతే దీని మనుగడ లేదు. మొట్టమొదటి నీరు ఉన్న చోట మనుగడ బాగా సాగిస్తుంది. రెండవ విషయం, నీరు ఉంటే ఈ యొక్క పక్షి చాలా హాయిగా, నెమ్మదిగా, సంతోషంగా ఉంటా ఉంది. మూడవ విషయము, స్పష్టమైన కనుదృష్టి కలిగినటువంటి పక్షి. నాలుగవ విషయము, దీని యొక్క పక్షులన్నిటికీ మంచి ఐక్యత ఉంది. విషయము, ప్రాణత్యాగము దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత. మొత్తం 5 విషయాలండి. మొత్తం 5వ విషయాన్ని మాత్రము మీ అందరికీ అర్థమవ్వాలని ఆ యొక్క 5వ విషయాన్ని దేవుని కృపను బట్టి దాన్ని విశ్లేషించడానికి ఇష్టపడుతూ ఉన్నా. మొట్టమొదటి విషయాన్ని చూద్దాం. నీరు లేని చోట మనుగడ లేదు. ఈ గొడబాతు ఎక్కువగా ఎక్కడ నివసిస్తుంది అనుకున్నామండి? సరస్సుల దగ్గర, నీటి ప్రవాహాల దగ్గర. ఈ గొడబాతుకి ముక్కు ఎంత పొడుగు ఉంటుందంటే ఒక మూర పొడుగు ఉంటుంది. ఈ మూర పొడుగున్న ముక్కుకి కింద దవడ ఉంటుంది. దానికి కింద సంచి ఉంటుంది. ఆ దవడ కింద సంచి, ఆ సంచి 3 బకెట్ల నీళ్లు పట్టే అంత సంచి. అది నీటిలో అది ఈదగలదు, ఆకాశంలో ఎగరగలదు. అది నీటి లోపలకు కూడా వెళ్ళి తన ఆహారాన్ని అది తెచ్చుకోగలదు. నీటి లోపల ఉన్నటువంటి చేపల్ని, క్షీరదాలని అది తన నోటితో పట్టుకొని అది పైకొచ్చి ఎగిరి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు మొట్టమొదటి విషయము మనము ధ్యానించుకుందాం. నీరు లేని చోట మనుగడ సాగించలేదు. నీరు అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి మనము దూరమైనప్పుడు మనుగడ సాగించలేము ఈ లోకంలో. ఈ యొక్క గొడబాతు ఏ పరిస్థితిలో ఉన్నది అంటే ఒంటరిగా ఉన్నది. ఎక్కడండి? అడవిలో ఉంది. ఉండాల్సింది ఎక్కడ? నీటి ప్రవాహాల దగ్గర. అది నీటి పక్షి అని దానికి పేరు. అది నీటిని 3 నెలల వరకు తన సంచిలో దాచుకుంటా ఉంటుంది. తన సంచిలో 3 బకెట్ల నీళ్ళని అది పట్టుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగింది. కానీ ఈ గొడబాతు అడవిలో ఉంది అని చెప్తున్నాడు భక్తుడైన దావీదు గారు అయి ఉండవచ్చు. ఆయన అంటూ ఉన్నాడు, నేను అడవిలో గొడబాతును పోలి ఉన్నాను. అడవిలో గొడబాతు ఏం చేస్తుందండి? అక్కడ నీరు లేదు కదా, దాని ఆహారమేమో ఇక్కడ ఉంది, సరస్సులో ఉంది, ఆ నీటి ప్రవాహాల దగ్గర ఉంది. కానీ అడవిలో ఉంటే దానికి ఏముంటుందంటే ఏడుపు ఉంటుంది. అడవిలో అది ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే నాకు నీరు లేదు, నాకు ఆహారం లేదు, నేను ఒంటరి దాన్ని, నేను దుఃఖంలో ఉన్నాను, నా ప్రాణము సొక్కిపోయింది అని అది తన యొక్క పొడవైన ముక్కుని తన యొక్క గుండె లోపలకు పెట్టుకొని తన 12 అడుగుల రెక్కల్ని ఇలా కప్పుకొని ఏడుస్తూ ఉంటుందండి. అది నీటి ప్రవాహాలకు దూరమైందని ఏడుస్తూ ఉంది. అది దుఃఖంలో ఉంది, వేదనలో ఉంది. నీటి ప్రవాహాలు అంటే దేవుని వాక్యం. దేవుని సన్నిధికి మనం ఎప్పుడైనా దూరము అయ్యాము అంటే మనకు కూడా దుఃఖం ఉంటుంది. మన జీవితంలో ఆదరణ ఉండదు. మనము కూడా ఆ చీకటిలో, ఆ వేదనలో ఉంటాం. అందుకే భక్తుడైన దావీదు గారు కూడా ప్రాణము సొక్కిపోయింది అయ్యో అని అంటూ ఆ యొక్క 102వ కీర్తన పైభాగంలో అంటూ ఉన్నాడు. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయినవి, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మర్చిపోవచ్చున్నాను, నా మూలుగల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినాయి. చూడండి ఎంత వేదనలో ఉన్నాడో. దేవుని వాక్యానికి దూరమైనప్పుడు, దేవుని యొక్క సన్నిధికి మనము దూరమైనప్పుడు, మనము దేవునికి ప్రార్థించకుండా, ఆయనకు మొర్రపెట్టకుండా, ఆయన వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకోకపోతే మనం కూడా కొన్ని సందర్భాల్లో ఒంటరిదాన్నే, అయ్యో నాకెవరు ఈ లోకంలో లేరు, వాళ్ళకైతే స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళని అనేకులు ఓదారుస్తారు, కానీ నాకెవరూ లేరు ఓదార్చేవారని మనము దుఃఖంలో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడంటే
దేవుని వాక్యానికి దూరమైనప్పుడు. అందుకని ఈ గొడబాతు కూడా ఆ నీటికి దూరమైనదని అది గంటలు అది అరణ్యంలో ఏడుస్తా ఉంది. ఎలా ఏడుస్తుందంటే తన పొడవైన ముక్కుని గుండెల్లో పెట్టుకొని తన యొక్క రెక్కలు కప్పుకొని, అయ్యో నాకు నేను ఒంటరి దాన్ని గంటలు అది ఏడుస్తా ఉంటుందండి. దాని యొక్క ఏడ్పు, దాని యొక్క ఆ దుఃఖం ఏ మానవుడు కూడా చూడట్లా, లోకం ఏది చూడట్లా. కానీ మనము దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నప్పుడు మన మనుగడ, మన యొక్క ప్రవర్తన అన్నీ చూసే దేవుడు మనకున్నాడని గ్రహించాలి. ఈ విధంగా రెఫరెన్స్లు మనం కూడా చూస్తే ఈ గొడబాతు అపవిత్రమైన పక్షి. ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను మనమందరము కూడా ఎలాంటి వారమండి? అపవిత్రులము, పాపులము, మనము కూడా దోషులము. మన దోషాలను బట్టి మనకి రావాల్సిన శిక్ష మరణము. అయితే సృష్టికర్త అయిన దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. ఈరోజు దేవుని నమ్మిన మన అందరము కూడా నమ్మాల్సింది ఏంటి అంటే, మనము పాపులమైనప్పటికీ, సజీవ వారమైనప్పటికీ క్రీస్తు మనల్ని తన రక్తం ఇచ్చుకొని బ్రతికించాడని మనము నమ్మాలి. దేవుని వాక్యానికి మనము దగ్గరైతే మనకి సంతోషము, సమాధానము, నెమ్మది ఉంటుంది. ఈ గొడబాతు నీరు లేనప్పుడు దుఃఖంలో ఉంది, ఏడుస్తూ ఉంది, అది ఒంటరిదని బాధల్లో ఉంది. ఈరోజు నా తల్లిదండ్రులు నాకు లేరే, నాకున్న బంధువులు లేరే, నా భర్త నన్ను సరిగా చూడడే అని వేదనలో ఒంటరిగా ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు నీరు కావాలి, నువ్వు నీటి ప్రవాహాల దగ్గరికి రావాలి, నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. అప్పుడు దేవుని యొక్క ఆదరణ నీకు కలుగుతూ ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ మాటలో, నీరు ఉన్న చోట మనుగడ బాగా ఇది సాగించగలదు. ఎక్కడండి? నీరు ఉన్న చోట మనుగడ బాగా సాగించగలదు. కీర్తనలు 1వ అధ్యాయము 2, 3 వచనాల్లో ఆ విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. నీవైనా నేనైనా ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. మన జీవితంలో పెళ్ళయింది, పిల్లలు లేకపోతే ఎంత దుఃఖమండి, ఎంత బాధ. ఫలాలు లేవు అంటే ఏమయ్యా ఏంటి అని ఎంతమంది హేళన చేస్తారు, ఎంతమంది అవమానిస్తారు. దేవుణ్ణి నమ్మిన మనము కూడా ఫలించే చెట్టు వలె ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనము ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు మరొక విశ్వాసిని దేవుని మందిరానికి నడిపించాలి. మన జీవితంలో మనం ఫలాలు ఇవ్వాలి, మనం ఇతరులని దేవుడి సన్నిధికి నడిపించాలి. మన యొక్క కుటుంబంలో భర్త రాకపోతే మనం దేవుని ఆలయంకి వెళ్తే అక్కడ మనకి సంతోషము, మనకి నెమ్మది ఉన్నదయ్యా అని భర్తను దేవుని మందిరానికి తీసుకురావాలి. బిడ్డలు రాకపోతే చదువుల కంటే ప్రాముఖ్యమైనది ఈ సృష్టికర్త అయిన దేవుడు పరలోకం నుండి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడయ్యా. ఆయన నీవు నమ్మితే నీ చదువుల్లో మంచి ఆశీర్వాదము, నీ యొక్క జీవితంలో ఉన్నతమైన స్థానమును నీవు అనుభవిస్తావని చెప్పి గ్రహించాలి. ఏమండి, దావీదు భక్తుడు ఏం చదువుకున్నాడు? చదివాడేమైనా? భక్తుడు దావీదు గొర్రెలుగా వేసుకునే కాపరి, దొడ్డిలో ఉండవలసిన నన్ను ఇశ్రాయేలు మీద రాజుగా చేసేవయ్యా అని ఆయన స్తుతిస్తూ ఉన్నాడండి. ఈరోజు మనకి చదువు కాదు, మనకి అందం కాదు, మనకి ఆస్తి కాదు కావాల్సింది, సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉండాలి. ఆయన మనకు తోడై ఉంటే, మన జీవితంలో దేవుని వాక్యం మనకుంటే, ఆ నీరు అనే సన్నిధిలో మనము ఉన్నట్లయితే మనము కూడా సంతోషంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. ఆ సంతోషము ఇప్పుడే కాదు కానీ యుగ యుగాలు కోట్ల ఆ యొక్క దేవుని యొక్క పరలోక పట్టణంలో ఆ మహిమలో మనల్ని చేర్చే సంతోషాన్ని మనం అనుభవించగలం. 3వ విషయంలోనికి వెళ్దాం. ఐక్యత కలిగినటువంటి పక్షి. ఈ గొడబాతు, దాంతోపాటు కొన్ని గొడబాతులు ఏం చేస్తాయి అంటే ఆకాశంలో యువాకారంలో, అర్ధవృత్తాకారం అంటారు కదా, అలా అవన్నీ ఎగురుతూ వెళ్తూ ఉంటాయి. వెళ్తూ ఉన్నప్పుడు దానికి ఆహారము చేప కనిపించింది అనుకో నీళ్ళల్లో. ఒక్కసారి ఆ చేపని కోసము అవి లోపలికి ఒకేసారి నీళ్ళల్లోకి వచ్చి ఆ నీళ్ళల్లో తన చేప ఆహారాన్ని తీసుకుని ఒకేసారి అన్నీ వెళ్ళిపోతాయి. ఎలా అంటే ఒక యువాకారంలో అన్నీ వెళ్ళి అన్నీ ఒకేసారి ఆహారం కోసం దిగి నీళ్ళల్లో
ఆ చేపను పట్టుకొని మరలా వెళ్ళిపోతుంది. అంటే వీటిలో ఒక యూనిటీ ఉంది. అందుకనే దేవుని వాక్యం కూడా ఏమని సెలవిస్తూ ఉంది అంటే, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం ప్రకారంగా, వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఈ లోకంలో ఒక సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు, ఒక మంచి కాపర్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మనం ఏం చేయాలి అంటే ఈ సహవాసంలో ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, సహవాసంలో ఉండాలి. మనము ఇంకా రొట్టె విరుచుట్లో కూడా మనము బోధ యందు కూడా దేవుని అపోస్తల బోధ యందు కూడా నిలకడగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. మనము కీర్తనలు 133:1 కూడా చూస్తే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అంటే, అది తల మీద పోయబడి అది గడ్డం మీదుగా కారి అది అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటూ ఉన్నది. అక్కడ శాశ్వత జీవము, అక్కడ ఆశీర్వాదము ఉంటది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనకి బాధలో ఉన్నామా, ఒకవేళ మన కుటుంబంలో ఏమైనా శోధనలు వస్తూ ఉన్నాయా, ఒకవేళ ఏదైనా గడ్డు కార్యం జరగట్లేదా, అలాంటి సందర్భంలో సహవాసంలోనికి మనం రావాలి. దైవజనులను కానీ సహోదరులను ఇంటికి పిలిపించి, అయ్యా ఇగో ఈ ప్రాబ్లంలో ఉన్నాం, ఈ సహవాసంలో శాశ్వత జీవం ఉంది, ఆశీర్వాదం ఉన్నదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ మాటలు మా ఇంట్లో ప్రార్థన చేయండి అని మనం ఒక సహవాసంలోనికి వచ్చేవారముగా ఉండాలి. 4వ విషయము, దూరదృష్టి కలిగినటువంటి పక్షి. ఎలాంటి పక్షి అండి? గొడబాతు ఏం చేస్తుంటే, ఈ సరస్సు మీద నుంచి 60 అడుగుల ఎత్తులో అది ఎగురుతూ ఉంటది. 60 అడుగుల ఎత్తులో నుండి అది కిందకు చూస్తుంది తన ఎర కోసం. దేనికోసం అండి? ఆహారం కోసం. ఎర అంటే ఆహారం. అది ఆ సరస్సు లోపల 6 అడుగుల లోతులో ఉన్న ఆ చేప ఎలా అయితే విహరిస్తుందో దాన్ని స్పష్టంగా చూడగలదు. వేలిముద్రలతో సహా స్పష్టంగా చూస్తుంది. ఆ చేపను చూసి అది ఒక్కసారి తన వేగాన్ని 2 అంతలు పెంచుకొని తన దిశను మార్చుకొని అది ఒకేసారి స్పీడ్గా వచ్చి ఆ సరస్సులోకి వెళ్ళి లోపల 6 అడుగుల లోతులో ఉన్న ఆ చేపని అలా పట్టేసుకుంటుంది. ఆ ఒక్క చేపే కాదు, అది 3 బకెట్ల నీళ్లు పట్టే అంత నోరండి దాన్ని. ఒకేసారి ఆ 3 బకెట్ల చేపలను కానీ 3 బకెట్ల నీళ్లను కానీ ఒకేసారి అది పట్టేసుకుంటుంది. పట్టేసుకొని ఒక్కసారి పైకి వచ్చి అది మరలా ఎగిరి తన ఆహారం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ గూడబాతు గుడ్లను పెట్టిద్ది, ఈ గూడబాతు కూడా పిల్లల్ని పెంచిద్ది. ఈ గూడబాతు పిల్లల్ని పెంచుతూ వాటిని పెద్ద చేస్తూ ఉంటుంది. 5వ విషయంలోనికి వెళ్తూ ఉన్నాం. 5వ విషయంలో ఏమున్నదంటే ప్రాణత్యాగం. దీనికోసమేనండి మనం ఈరోజు ఈ గొడబాతుని మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఏ పక్షికి లేనటువంటి గొప్ప లక్షణము ఈ గొడబాతుకి ఉన్నది. ఏం చేస్తుందంటే తన పిల్లల్ని అది 6 అడుగుల వెడల్పులో ఒక మంచి అదేం చేస్తుంది, గూడు పెట్టిద్ది. ఆ గూట్లో పిల్లలకి మంచి ఆహారం తెచ్చిపెట్టింది. చేప ముక్కలు, కప్పలు, చిన్న చిన్న క్షీరదాలు, కొన్ని పురుగులు అలాంటివి తెచ్చి. అయితే ఎండలో బాగా పెరిగినప్పుడు కొన్ని సరస్సులు ఎండిపోయి చేపలు దొరకని పరిస్థితిలో అది ఆహారం దొరక పిల్లలన్నీ కూడా ఏడుస్తూ ఉంటాయి, పిల్లలు ఆహారం పెట్టాలి అని చెప్పి. అప్పుడు ఆ గొడబాతు ఏం చేస్తుందంటే, నా పిల్లలు చనిపోయే పరిస్థితిలో ఉన్నారే, ఈ పిల్లలన్నీ కూడా అవి పెరగవేమో, అవి ఎదగవేమో, వాటికి రెక్కలు కూడా రావేమో, అవి సంతోషంగా లేవు అని అదేం చేస్తుందంటే దాని పొడవైన ముక్కు అనుకున్నాం కదా, ఎంత పొడుగు, మోర పొడుగు ముక్కు, దాని చివర చేపలు పట్టే గాలంలాగా ఒక కొంకిలాగా ఉంటుంది, అది చాలా సూదిలాగా ఉంటుంది. అదేం చేస్తుందంటే తన యొక్క ముక్కుని తీసుకుని తన గుండెల లోపలికి గుచ్చుకుంటా ఉంటుంది, పొడుచుకుంటా ఉంటుంది. ఎంత నొప్పి అండి! మన పన్ను ఒకటి మనం పీక్కుంటామా? పీక్కోలేం. మన చేతి గోల్డ్ ఏమైనా పీక్కుంటామా? పీక్కోలేం. కానీ అది తన గుండెను తనే పొడుచుకుంటుంది, గుచ్చుకుంటా ఉంది. లోపల గుచ్చి లోపల నుంచి మాంసం బయటకు తీస్తుంది, లోపల నుంచి రక్తం బయటకు తీస్తుంది. తీసి తన పిల్లల నోట్లో అదే రక్తాన్ని వేస్తూ ఉంటుందండి. ఆ పిల్లలు ఆ యొక్క రక్తాన్ని ఒక జ్యూస్ తాగినట్లుగా, ఒక మంచి హార్లిక్స్ పాలు తాగినట్లుగా, మంచి పోషక ఆహారంగా ఆ పిల్లలకి ఆ రక్తం ఉందండి. ఆ యొక్క పిల్లలు చాలా సంతోషంగా ఆ రక్తం తాగి అమ్మ పెట్టే ఆ మాంసం తిని అది బ్రతికి వాటికి రెక్కలు వచ్చి అవి సంతోషించి అవి ఎగిరేంత వరకు కూడా ఈ గొడబాతు వాటిని పోషిస్తా ఆ నొప్పిని భరిస్తూ ఉంటుంది. ఆ
గుండెల్లో గుచ్చుకుంటా పొడుచుకుంటా ఉంటది. పొడిచి పొడిచి ఆ వేదన తట్టుకోలేదు, అది ప్రయాసపడతా ఉంటది, అది కొట్టుమిట్టాడుతూ ఉంటది, అది వేదన అనుభవిస్తూ ఉంటదండి. అప్పుడు ఆ యొక్క మాంసం పెట్టింది, ఆ యొక్క తన శరీరంలో ఉన్న రక్తం అంతా ఆ యొక్క పిల్లల కోసం పెట్టి పెట్టి ఆ యొక్క చివరికి అది పిల్లలు బాగా ఎగురుతున్నాయి, వాటికి రెక్కలు వచ్చినాయి, వాటికి బాగానే ఉన్నాయి అనగానే ఈ పక్షి ఎగిరి అరణ్యంలోనికి వెళ్ళి అరణ్యంలో కుప్పకూలి చనిపోతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ గోడబాతులో నుండి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ గోడబాతు తన పిల్లల్ని పెంచడం కోసం తన యొక్క ప్రాణాన్నే త్యాగం చేసింది. ఈ గోడబాతులో నుండి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, యేసయ్య కూడా అంటూ ఉన్నాడు, నా అంతటి నేనే మీ కొరకు ప్రాణం పెట్టుచు ఉన్నాను. ఆఖరి రక్తపు పొట్టు వరకు ఈ ప్రపంచంలో ఎవరైనా నీ కొరకు నా కొరకు చిందించారండి? ఎవ్వరు కూడా చిందించలా. యేసయ్య మాత్రమే నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు. ఆయన అంటూ ఉన్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనాన్ని ఒకసారి చదువుకో. దయచేసి అందరూ కూడా ఈ మాటను చాలా జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాను. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తం త్రాగువాడు నా యందు నేను వాని యందు నిలిచి ఉందుము. చాలండి. చూడండి, యేసయ్య రక్తము త్రాగాలి, యేసయ్య యొక్క శరీరాన్ని మనము భుజించాలి. ఆయన ఎవడైతే నా రక్తము తిని త్రాగి నా యొక్క శరీరాన్ని భుజిస్తాడో వాడే నిత్య జీవము గలవాడు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోయాడని ఇంకా నమ్మకుండా ఉన్నారా? దేవుడు మాట్లాడుతున్నాడు, నా అంతటా నేనే ప్రాణం పెట్టుచున్నాడు. మనమందరము కూడా అపవిత్రులమండి, మనమందరము పాపులము. లేచినది మొదలుకొని మన యొక్క చూపులలో, మన యొక్క ఆలోచనలో, మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క నడవడికలో మనం చేసేవన్నీ కూడా దోషాలే, పాపములే. కానీ యేసయ్యను మనం నమ్మినట్లయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తూ ఉంది. ఉచితముగా ఆయన మనల్ని నీతిమంతులుగా చేసి ఆ నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అండి. లాస్ట్ మినిట్లో మనం వచ్చి ఉన్నాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనము. ఎవడు నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినెను. చాలండి. యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన తనంతట తానే ప్రాణం పెట్టాడండి. ఆయన శిలువ మీద ఆయన్ని చనిపోయినా కూడా ఒక పెద్ద బల్లెం తీసుకుని వచ్చి, యేసు ఇంకా బ్రతికున్నాడా, ఆయన ఇంకా చనిపోయాడా అని వచ్చి ఆ ప్రక్కలో పొడిస్తే ఆ బల్లెము ఎక్కడికి వెళ్ళిందండి? హృదయంలోకి వెళ్ళింది, గుచ్చుకుంది. ఆ యొక్క ఆఖరి రక్తపు బొట్టు కూడా కారి చివరికి రక్తం లేదు, ఇంకా నీరు బయటకు వచ్చింది. ఆ నీరుతో ఆ యొక్క శతాధిపతి ఈయన నిజంగా దేవుని కుమారుడే అని అక్కడికక్కడే మోకరించి ప్రార్థన చేశాడు. ఈరోజు ఇంకా దేవుణ్ణి గుర్తెరగకుండా ఆయన నీ కొరకు నా కొరకు ఆ సిలువలో ప్రాణం పెట్టాడని నమ్మకుండా ఉన్నట్లయితే ఆయనకేమండి? ఆయన పరలోకములో ఆ యొక్క 12 గుమ్మాల మధ్యలో 12 అపోస్తలులు, ఆ యొక్క ఇశ్రాయేలు గోత్రాలు గుమ్మాలు, ఆ యొక్క బంగారపు శుద్ధ సువర్ణమైనటువంటి ఆ యొక్క స్థలాన్ని విడిచిపెట్టి ఒక పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆయన ఎలాంటి స్థితిలోకి భూమి మీదకి వచ్చాడండి? ఆయన ఒక పశువుల పాకలో, పశువుల తొట్టిలో అంత నీచమైన వాసన వచ్చే ఆ ప్రాంతంలో జన్మ నుంచి ఆయన నీ కొరకు నా కొరకు ఒక దరిద్రునిగా మారి ఉన్నాడు. ఆయన అర్థం చేసుకోకుండా, ఇంకా ఆయన సృష్టికర్త అయిన దేవుడని గ్రహించకుండా ఆయన భూమిని, ఆకాశాన్ని, అందరి సమస్తాన్ని సృజించినటువంటి గొప్ప దేవుడండి. ఈ ఆకాశానికి ఆ చివర ఈ చివర ఎంత ఉన్నదో ఆయనకు తెలుసు. ఆయన అంటున్నాడు, భూమి మీద ఎంత మట్టి ఉందో అది నా పిడికిల్లో నేను కొలుస్తాను అంటున్నాడు. ఆయన పర్వతాలని నా యొక్క తూనికలో తూస్తూ ఉన్నాను, కొండల్ని కూడా నేను తూస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడండి. ఆయన ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి క్రింద అందే గాని ఆయన సర్వ వ్యాపి, ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఆయన ఇది చేయాలి అంటే చేయగలిగినటువంటి దేవుడు. ఎవరైనా ఒక గంట బ్రతకటానికి ఎవరి చేతుల్లో లేదండి.
ఏదైనా దేవుడు ఒక గంట మనకి ఆయుష్నివ్వాలి. మనము ఈ లోకంలో ఆహారం తిని తృప్తి చెందుతూ ఉన్నాము అంటే మనం దేవుని యొక్క కృప వల్లనే మనము ఆయన అన్నము, ఆయన ఇచ్చిన పానము తాగుచు, ఆయన ఇచ్చిన నీరును త్రాగుచూ ఉన్నాము. ఆ నీరే లేకపోతే ఒక 2 రోజుల తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందండి? ఈ సృష్టి ఆయనదే. ఆయన అంటున్నాడు, నేను సమస్తాన్ని, భూమిని, ఆకాశాన్ని కలుగజేసి ఉన్నాను. ఆకాశ మహాకాశాలే పట్టజాలినటువంటి గొప్ప దేవుడు ఒక చిన్న గర్భంలోనికి ఒక అణువుగా మారి ఉన్నాడు. మనము వాక్య భాగాన్ని ముగించేసుకుంటాం. ఇంకా మనకి ఇచ్చినటువంటి సమయాన్ని ఇంకా మనము వ్యర్థం చేసుకుంటున్నామేమో, దేవుణ్ణి ఇంకా మనం గ్రహించట్లేదేమో. ఆ గోడబాతు వలె యేసయ్య కూడా ఆయన తన యొక్క ప్రాణాన్ని తనే పెట్టి తన పిల్లలమైన మనల్ని పోషిస్తున్నాడు. ఆయన మనల్ని సంరక్షిస్తూ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఎలిజబెత్ విక్టోరియా అనే రాణి కూడా 1611 సంవత్సరంలో కింగ్ జేమ్స్ వర్షన్ అనే బైబిల్ అట్ట మీద గోడబాతు తన గుండెలను పొడుచుకుంటూ ఉన్నప్పుడు ఆ రక్తం పిల్లలు త్రాగుచూ ఉన్న ఫోటోని ముద్రింపు చేసిందండి. బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. యుఎస్ అంటే అమెరికాలో సుమారు 1611 సంవత్సరంలో, అంటే గోడబాతును కొన్ని దేశాలు ఇప్పటికి సుమారు 8 దేశాలు జాతీయ పక్షిగా వారి యొక్క దేశాల్లో ముద్రించుకుని ఉన్నారు. గోడబాతులో ఉన్న ప్రత్యేకత, మనం కూడా బిడ్డల్ని బాగా పెంచాలి, భయభక్తుల్లోనికి నడిపించి యేసు యొక్క మార్గంలో వారు మనం బోధించే వారముగా ఉండాలి. దేవుడి మాటలు మన ఆత్మీయ వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును.